కాకినాడ జిల్లాలో మోటార్ సైకిల్ చోరీకి పాల్పడుతున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. 7 సభ్యుల ముఠాగా ఏర్పడి పలు ప్రాంతాల్లో మోటార్ సైకిల్ దొంగిలించి వాటితో జల్సాలు చేసుకుంటూ వచ్చారని పోలీసులు తెలిపారు. ఈ కేసులో పోలీసులు 29 బైక్లను స్వాధీనం చేసుకున్నామని జిల్లా ఎస్పీ బిందు మాధవ్ వెల్లడించారు. కాకినాడ డిస్ట్రిక్ట్ లో స్పెసిఫిక్ గా కాకినాడ సబ్ డివిజన్ లో 2 వీలర్ దొంగతనాలకి పాల్పడుతున్న ఒక 3 ముద్దాయిలను అరెస్ట్ చేయడం జరిగింది. ఈ 3 ముద్దాయిల దగ్గర 29 బైక్స్ రికవర్ చేయడం జరిగింది. వీటిలో మెయిన్ గా హీరో గ్లామర్, ఫ్యాషన్, ఈ హీరో కంపెనీ బైక్స్ ఎక్కువ ఉన్నాయి. అది హ్యాండిల్ బ్రేక్ చేయడం కొంత ఈజీగా ఉందని వీళ్ళు చెప్తున్నారు. దాంతో పాటుగా ఈ 3 ముద్దాయిలు ఎవరికైతే బైక్స్ అమ్మారో వాళ్ళని కూడా ఒక 4 రిసీవర్లను కూడా ఈ కేసులో ఇంక్లూడ్ చేసి ఆర్గనైజ్డ్ క్రైమ్ సెక్షన్స్ పెట్టడం జరిగింది. 29 బైక్స్ తాలూకు ఎవరైతే ఓనర్స్ ఉన్నారో అందరినీ ఐడెంటిఫై చేశాం. వెంటనే వాళ్ళందరికీ వాళ్ళ బైక్స్ రిటర్న్ చేసేలాగా వీళ్ళు టేక్ స్టెప్స్. ఈ బైక్స్ మెజారిటీ పోయినవన్నీ జీజీహెచ్ దగ్గర వాళ్ళు ఎక్కడ సూపర్విజన్ లేని చోట పార్కింగ్ చేసిన దగ్గరకు వచ్చి వాళ్ళు ఫాల్స్ కి యూజ్ చేసి లేదా హ్యాండిల్ బ్రేక్ చేసి ఈ దొంగతనాలకు పాల్పడటం జరుగుతుంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని